తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 6, 7, 8, 9, 10, 15 మనకి 18 సాగులో ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఎకరం నుంచి మొదలుకొని 18 ఎకరాలు కలిగి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిన్నటి వరకు చాలామంది రైతన్నలు కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది. మాకు ఇన్ని ఎకరాలకు 7 ఎకరాలకు 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడ్డట్టుగా. మనకి ఇక రేపు కూడా మనకి ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఈ రైతు భరోసా నిధులు అనేది ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నట్లుగా అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మనకి ఈరోజు మనకి రానున్న 2-3 గంటలలో మీ ఫోన్కి అనేది మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు పడ్డట్టుగా మనకి ఎకరానికి 6,000 రూపాయలు. మనకి ఏదైతే యాసంగి పంటకు సంబంధించిన ఈరోజు ఇన్ని ఎకరాల వారికి మనకి ఇటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఇటువంటి జిల్లాలు కలిగి ఉన్న రైతన్నలకు ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా నిధులు అనేది ఈరోజు జమ చేయబోతున్నారు. ఇక ఈ వీడియోలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారు, అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు 3 ఎకరాల లోపు ఉన్న వారికి సగంలోనే జమ చేయడం అయితే జరిగింది. ఇంకా 3 ఎకరాలు ఉన్నప్పటికీ 3 ఎకరాల అర్హులై ఉన్నటువంటి వారు అదేవిధంగా ఇక ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు మొదటి విడతలో మనకి ఈరోజు ఏ జిల్లాల్లో జమ చేస్తున్నారో ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసి మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు ఈరోజు రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు 2,500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. మనకి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు లోపున్న రైతన్నల ఖాతాలలో ఈరోజు మనకి రానున్న 3-4 గంటలలో మీ బ్యాంక్ ఖాతా ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్కి మెసేజ్ అనేది రాబోతుంది. మీకు ఇన్ని ఎకరాలకి ఇన్ని రైతు భరోసా డబ్బులు అనేది పడ్డట్టుగా. తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది అదేవిధంగా మీ ఫోన్లో అనేది మెసేజ్లు అనేది చెక్ చేస్తూ ఉండండి. నిన్నటి వరకు చాలామంది రైతన్నుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పడ్డట్టుగా మెసేజ్లు అనేది వచ్చాయంట. ఇక ఈరోజు కూడా ఈ మెసేజ్ అనేది రాబోతున్నాయి. తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిరిసిల్ల, మంచిర్యాల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, గజ్వాల్, మనకైతే జోగులాంబ, నాగర్ కర్నూలు, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఇటువంటి జిల్లాల వారీగా ఈరోజు ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి మొత్తం ఈ రైతు భరోసా డబ్బులు అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలో 18 ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసేసరికి మనకి ఏదైతే ఏప్రిల్ లేదంటే మార్చి 31వ తారీఖు వరకు సమయం అనేది పెట్టడం అయితే జరిగింది. సో అప్పటి వరకు జిల్లాల వారీగా రోజుల వారీగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు. సో ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.